హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి నిట్ వరంగల్ నుంచి మనకి నాన్ టీచింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో టోటల్గా 59 జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇందులో 10th, ఇంటర్, డిగ్రీ అండ్ లైబ్రరీ వాళ్ళకి కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే 30/11 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోండి మధ్యాహ్నం 3 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసినది మనకి 7/1 అనమాట. అంటే జనవరి 7 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ జనవరి 7 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒక్కో జాబ్ గురించి చెప్తాను చూడండి. ప్రిన్సిపల్ సంబంధించి, టెక్నికల్ ఆఫీసర్ సంబంధించి పే స్కేల్ 14 అనమాట. 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత ప్రిన్సిపల్ స్టూడెంట్ యాక్టివిటీ స్పోర్ట్స్ ఆఫీసర్ సంబంధించి అండ్ పే స్కేల్ లెవెల్ 14 అనమాట. అండ్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసినైతే 1. అండ్ డిప్యూటీ రిజిస్టర్ సంబంధించి పే స్కేల్ వచ్చేసినైతే మనకి 12 అనమాట. ఒక పోస్ట్ అనేది ఉంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించి మనకి పే స్కేల్ లెవెల్ 10 అనమాట. నెంబర్ ఆఫ్ పోస్టులు 1 అనమాట. అసిస్టెంట్ రిజిస్టర్ సంబంధించి కూడా పే స్కేల్ లెవెల్ 10 అనమాట. ఒక పోస్ట్ అనేది ఉంది. ఆ తర్వాత అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్ట్, దీనికి సంబంధించి పే స్కేల్ లెవెల్ 7 అనమాట. 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత సూపరింటెండెంట్ అనమాట. దీనికి సంబంధించి పే స్కేల్ లెవెల్ 6 అనమాట. 5 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు వచ్చేసినైతే మనకి పే స్కేల్ లెవెల్ 6 అనమాట. టోటల్గా 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సంబంధించి పే స్కేల్ లెవెల్ 6 అనమాట. ఒక పోస్ట్ అనేది ఉంది. ఆ తర్వాత స్టూడెంట్ యాక్టివిటీ స్పోర్ట్స్ అసిస్టెంట్ సంబంధించి పే స్కేల్ లెవెల్ 6 అనమాట. నెంబర్ ఆఫ్ పోస్టులు 1 అనేది ఉంది. ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్ అనమాట. సీనియర్ అసిస్టెంట్ సంబంధించి పే స్కేల్ లెవెల్ 4 అనమాట. మనకి 8 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ సంబంధించి పే స్కేల్ లెవెల్ 3 అనమాట. టోటల్గా 5 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆఫీస్ అటెండెంట్ అనమాట. దీనికి సంబంధించి మనకి 10 పోస్టులు అనేవి ఉన్నాయి. పే స్కేల్ లెవెల్ 1. ఆ తర్వాత ల్యాబ్ అటెండెంట్ కూడా మనకి పే స్కేల్ లెవెల్ 1. ఇవి ఏకంగా 13 పోస్టులు అనేవి ఉన్నాయి. టోటల్గా 56 జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. మీకు ఓన్లీ ఇవి చెప్తాను, ఎక్స్పీరియన్స్ లేని జాబ్స్ మాత్రమే చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి, సూపరింటెండెంట్ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసినైతే 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. లేదా మీరు మాస్టర్ డిగ్రీలో 50% స్కోర్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి జూనియర్ ఇంజనీరింగ్ అనమాట. దీనికి సంబంధించి కూడా 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ క్లాస్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అనేది లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి. ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనమాట. ఈ పోస్ట్ అనేది మనకి వికలాంగులకు ఇచ్చారనమాట. ఒకే పోస్టు, అది కూడా వికలాంగులకు అనేది ఉంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి. అండ్ 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ అండ్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఆ తర్వాత కిందికి రండి. అండ్ స్టూడెంట్ యాక్టివిటీ స్పోర్ట్స్ అసిస్టెంట్ వచ్చేసినంత మనకి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది చేసి ఉండాలి. ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే సీనియర్ అసిస్టెంట్ అనమాట. 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఇంటర్ ప్లస్ మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలన్నమాట. ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే మనకి జూనియర్ అసిస్టెంట్ అనమాట. దీనికి సంబంధించి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఇంటర్ ప్లస్ టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి. ఆ తర్వాత కిందికి రండి. ఆఫీస్ అటెండెంట్ అనమాట. దీనికి సంబంధించి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఆ తర్వాత ల్యాబ్ అటెండెంట్ కూడా మనకి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఈ జాబ్స్ అన్నిటికీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి. 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది. ఓకేనా. ఫీ అనేది చెప్తాను చూడండి. ఈ ఫస్ట్ 5 ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ 5కి మనకి 1000 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ జాబ్స్ అనమాట. ఓకే. ఫీ అనేది ఫస్ట్ 5కి మనకి 1000 రూపాయలు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ మిగతా ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అనేది లేదు. అండ్ మిగతా ఈ జాబ్స్ అన్నిటికి కూడా మనకి 500 రూపీస్ అనేది ఫీ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి ₹1 కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. సో ఇదనమాట మనకి నీట్ వరంగల్ సంబంధించినటువంటి నాన్ టీచింగ్ జాబ్స్ వివరాలు. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అండ్ నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ అనేది మనకి ఈ మధ్యాహ్నం 3కి యాక్టివేట్ అవుతుందన్నమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ సంబంధించి వివరాలన్నీ కూడా మనకి త్వరలోనే వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. అది రాగానే మీకు వీడియో చేసి చెప్తాను. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు.
అండ్ ఇదండి నిట్ వరంగల్ సంబంధించినటువంటి జాబ్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.